వెంకట్రామరెడ్డి పాజిటివ్ ఇమేజ్ తో పాటు నెగటివ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు గుంతకల్ ఎమ్మెల్యేగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్యే కాకముందు నుండే ఇసుక మద్యం వ్యాపారాలు ఉన్నాయని, ఈ వ్యాపారాల్లో అక్రమంగా బాగానే వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో ఇవి మరింత పెచ్చుమీరాయని, అడ్డు అదుపు లేకుండా గుంతకల్లో తన గూండాయిజాన్ని చూపించారనే టాక్ వినిపిస్తోంది. అవినీతి, గూండాయిజం రెండు కళ్లుగా పనిచేశారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చెప్పిందే వేదమన్నంత దూకుడు ప్రదర్శించారని నియోజకవర్గంలో వినిపిస్తోన్నమాట. ఇక వైవీఆర్ కుటుంబ సభ్యులు సైతం గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చెలాయించారని నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకుంటారు. ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారాల్లో తన మార్క్ రాజకీయాన్ని చూపించారనే టాక్ వినిపించింది. బదిలీలు, కాంట్రాక్ట్ల విషయంలో వేరే చెప్పక్కర్లేదని టాక్. ఏది ఏమైనా నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి అక్రమాలను అడ్డుకోవాల్సిన మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ ఇలా సైలెంట్ గా ఉండటం మంచిది కాదని, అధికార పార్టీ ఎమ్మెల్యేను ఇలాగే వదిలేస్తే అతని అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, ఎమ్మెల్యే అవినీతి అక్రమాలతో పాటు కుటుంబ సభ్యుల జోక్యాన్ని అడ్డుకోవాలని నియోజకవర్గ ప్రజలు హితవు పలుకుతున్నారు.